ఫ్రెండ్స్, ఈ గోవర్ధన్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ సొంత అక్క కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బులు లాక్కునే రకం. అలాంటిది గోవర్ధన్ ఎప్పుడైతే ఈ ఆదికేశవ రివర్ట్ అయ్యాడో, అంటే తన మీద దెబ్బలాడి ఇంటికి రానియకుండా చేశాడో, ఇక ఆదికేశవుని మొత్తం తన మనుషుల చేత ఒక స్టోర్ రూమ్ లో పెట్టి తాళతో కట్టేసి ఇక గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక ఆదికేశవ పాపం స్పృహ తప్పి కోల్పోతాడు. ఈలోపు కోపంగా వచ్చిన ఈ గోవర్ధన్ మళ్ళీ నీళ్లు జల్లి లేపి మళ్ళీ కొట్టడానికి సిద్ధపడతాడు. అయితే ఈలోపు మహి వాళ్ళ ఇంట్లోనే కదా మహి అంటున్నాను, సారీ, ఆ చిన్ని సీరియల్లో కూడా ఈ అబ్బాయి కదా మహిగా. ఈ బుజ్జి ఉన్నాడు కదా, ఈ బుజ్జి ఏంటంటే గురువుగారు గురువుగారు అని ఎత్తుక్కుంటూ వస్తాడు. వచ్చి ఇక లోపలికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంటుంది, ఈ ఆదికేశవుని కొడుతూ ఉంటాడు అనమాట గోవర్ధన్. ఎంతలా అంటే చావ చెతికి బాదుతూ ఉంటాడు. ఈ చుట్టూ మనుషులు ఉంటారు, వీడికి బుజ్జి చూస్తూ ఉంటాడు. చూస్ చూస్తూ ఉంటాడు. అయితే చూస్తూ ఉండేసరికి సడన్ గా వాళ్ళ నాన్న కనిపిస్తాడు. వాళ్ళ నాన్న కనిపించేటప్పటికి ఇంక బుజ్జికి మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఏంటి మా నాన్న ఇలా కొడుతున్నారని చెప్పేసి ఈ లోపు గోవర్ధన్ పెద్ద దుడ్డుకర తీసుకుని కొడుతూ ఉంటాడు. ఇక అటు బుజ్జి ఏమో ఎందుకు మా డాడీని కొడుతున్నాడని ఏడుస్తూ ఉంటాడు. అలా అని బయటికి చెప్పను లేడు. ఎందుకంటే నిజంగా బుజ్జి బయటికి చెప్పినా కూడా ఏమవుతుంది, ఈ గోవర్ధన్ గాడు ఈ బుజ్జిని కూడా కలిపి కొడతాడు, కానీ అక్కడ కాపాడే అవకాశం ఉండదు. అందుకని వీడు ఏం చేస్తాడంటే, నాకు తెలిసి ఈ గోవర్ధన్ గాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కట్లు విప్పేద్దామన్న ఆలోచనలో ఉండుంటాడు. అయితే ఇక ఆదికేశవన్ పాపం గొడ్డును బాదినట్టు బాడుతుంటే ఇక ఈ గోవర్ధన్ గాడు అంటాడు, ఈరోజు బోనాలు అమ్మవారి దగ్గర అందరూ మేకని బలిస్తారు, నేను వీడిని బలిస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇవన్నీ విన్న బుజ్జి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపేస్తే వాడికి కూడా బాధగానే ఉంటుంది కదా. ఇక మొత్తానికి అయితే మాత్రం సీరియల్లో ఊహించని యూటర్న్ తీసుకుంది. ఇక బుజ్జి ఇప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నని ఎలా కాపాడుకుంటాడు అనేది పెద్ద పెద్ద విషయం అనే చెప్పుకోవచ్చు.